మహోన్నతుడా పరిశుద్ధుడా పరలోక తండ్రి, మీ బంగారు పాదం చింతకు వచ్చి ఉన్నాం. యోహాను సువార్తను ధ్యానిస్తూ ఉన్నాము తండ్రి. ప్రతి మాటను వివరించండి. త్రిత్వమైన దేవ, మీ ఉనికిని తెలుసుకోలేకపోతున్నాం. త్రిత్వ కార్యములను ఎరగక ఉన్నాము. మీ ప్రసన్నత మాకు కావాలి. ఆకాశ వాకిళ్ళు విప్పబడాలి. ఆత్మ తండ్రి, మీ శక్తి చేత నింపండి. యేసయ్య, మీ సంచారం మా మధ్య గావించండి. పరమ తండ్రి, మీ బిడ్డలమైన మేము మీ కొరకే ప్రార్థించుట కొరకే వచ్చిన మాతో మీ కార్యములు జరిగిన నిమిత్తమై మాకు ఏ లేఖముల ద్వారా మాట్లాడి మమ్మల్ని సరిచేయాలనుకుంటున్నారు, తెలియచేయాలనుకుంటున్నారు, వివరించాలనుకుంటున్నారు, ఆ మాటలను ప్రస్ఫుటంగా మీరు మాకు అనుగ్రహించి దీవించి మాట్లాడమని, మరలా బోధించడానికి కావలసిన దివ్యమైన జ్ఞాపక శక్తిని కూడా ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అది వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గడిచిన దినములలో మనము యోహాను సువార్త 6వ అధ్యాయం దాకా వచ్చాగాం. గడిచిన దినములలో యోహాను సువార్త 6వ అధ్యాయం దాకా వచ్చాగాం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, 4 సువార్తలలో ఈ సువార్త వైవిధ్యమైనది. బుక్ ఆఫ్ మాథ్యూస్, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో వివరించిన విధము వేరుగా ఉన్న స్థితిలో యోహాను సువార్తలో అద్భుతమైన రీతిలో వివరించడం మనకు కనబడుతుంది. ఎందుకో తెలుసా? ఆయన క్రీస్తు శకం 96లో పరలోకానికి వెళ్ళాడు. 96లో ఎక్కడికి వెళ్ళాడండి? అందరికీ అర్థమవుతుందా? ప్రకటన గ్రంథం రాసింది 96లోనే. యోహాను సువార్త రాసింది 2 సంవత్సరాల తర్వాత. పరలోకములో యేసయ్యను పరమ తండ్రిని చూశాడు, కన్నులారా చూశాడు. కానీ 3 భక్తులు ఆ అనుభవంలో లేరు. ఆత్మ తండ్రి చేతనే రాశారు. ఆత్మ తండ్రి వివరించిన విధమును బట్టి రాశారు. కానీ ఈయన కన్నులారా పరలోకంలో చూశాడు. ఇది చాలా అద్భుతమైనదండి. వై ఆల్ ద డిఫరెన్సెస్ హ్యావ్ బీన్ నోటీస్డ్ ఇన్ ది బుక్ ఆఫ్ గాస్పెల్ ఆఫ్ జాన్ ఏంటంటే, కన్నులారా చూశాడు యేసయ్యను, పరలోకమును, పరలోక దూతలను, పెద్దలను, ఒకటేమిటి అన్నీ చూశాడు కనుకనే యోహాను సువార్త మొదలు పెట్టడమే వేరుగా మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వివరణను, అందుకే నేను ఎప్పుడు అంటాను, యోహాను సువార్త అర్థం కాకపోతే మన జీవితంలో యేసయ్య ఎవరో అర్థం కాదు. ఈనాడు మీరు చూస్తూనే ఉన్నారు, యూట్యూబ్లను ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు, సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్ళు అందరూ కూడా యేసయ్యని గురించి చెప్పేస్తున్నారు. అందరూ, ఎవరో మనలాంటి వాళ్ళు కొందరు చెప్పట్లేదేమో కానీ అందరూ చెప్తున్నారు. అక్కడికి వచ్చింది పరిస్థితి. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా నోట్ చేస్తూ మళ్ళీ ధ్యానిస్తూ, మీలో కొందరైన వీటిని
ముందుకు తీసుకొని వెళ్ళకపోతే వినువారు మాత్రమై ఉంటే ఉపయోగం లేదని మళ్ళీ చెప్తున్నాను. వీక్షకులకు అందరికీ కూడా ఎందుకు ఇంత నిర్లిప్తలోనికి వెళ్ళిందనగా మనకున్న గ్రాహ్యము పరిజ్ఞానము చాలా తక్కువ, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. మనకు ఆత్మ తండ్రి ప్రేరణ కావాలి. మనకున్న జ్ఞానముతోనే మనం అదే ఎక్కువ అని కూర్చుంటున్నాం. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం 27వ వచనం చదువుదామా? మత్తయి 7, ఒక్క నిమిషం. మత్తయి 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆగుదామండి. ఆశ్చర్యకరమైన మాటలు కనపడుతున్నాయి కదా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. ఇది ఆశ్చర్యంగా ఉంది జాగ్రత్తగా చదివితే. మనం అందరం ప్రభువా ప్రభువా అనే పిలుస్తున్నాం, యేసయ్య యేసయ్య అనే పిలుస్తున్నాం. కానీ లేఖనం ఏం చెప్తున్నది అనగా, యేసయ్య చెప్పిన మాటలవి, మీరు పరలోక రాజ్యంలోనికి రారు. బికాజ్ యూ డోంట్ నో హూ ఈజ్ హీ. ప్రభువా అంటున్నారు కానీ ఆ ప్రభు ఎవరో మీకు తెలియదు. యేసయ్య అంటున్నారు కానీ యేసయ్య ఎవరో మీకు తెలియదు. అందుకే పరలోక రాజ్యములోనికైతే మీరు రారు. మరి ఎప్పుడు వస్తారట? నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. మాకంటూ ఒక చిత్తం ఉన్నది. వీఆర్ హ్యావింగ్ ఏ బ్యూటిఫుల్ హెవెన్లీ కాన్స్టిట్యూషన్. తండ్రి చిత్తం ఇది. జస్ట్ నోయింగ్ జీసస్, జస్ట్ నోయింగ్ హోలీ స్పిరిట్ కాదు. జస్ట్ నోయింగ్ కాదు, చిత్తాన్ని కూడా నెరవేర్చాలి. చిత్తాన్ని కూడా నెరవేర్చాలి. ఒకవేళ మనము మాకు తెలుసు, మాకు మీరు తెలుసు అని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను అని అనుకుంటే, అసలు మీరెవరో నాకు తెలియదు అంటానన్నాడు. ఐ డోంట్ నో. మనం అనుకుంటున్నాం. ఎన్నో మార్లు చెప్పాను, మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు తెలిసి ఉండొచ్చు. వీ మైట్ బి నోయింగ్ అవర్ సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్ ఆయనకు మనం తెలియదు. అలానే మనం ఏదో తెలుసు అనుకుంటున్నాం, కానీ యేసయ్య అంటున్నాడు, నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. దీనికి కారణం ఏమిటనగా, స్టిల్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ డౌట్స్ ఇన్ అవర్ హార్ట్. అదే మత్తయి సువార్త 13వ అధ్యాయంలోకి వద్దాం, 16వ అధ్యాయంలోనికి వద్దాం. 13 కంటే ముందు 16, 13వ వచనం చూద్దాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఫిలిప్పుదైన కైసరేకు వచ్చాడు. ఇది కూడా చెప్పాలనిపిస్తుంది, దానికి అవసరం లేదు, కానీ కైసర్లు 2 ఉన్నాయి. కైసరే ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? 2. ఒకటి మధ్యధరా సముద్రానికి ఆనుకొని కైసరే పట్టణం ఉంది. ఇంకొకటి గలిలీ ప్రాంతానికి పైన నార్త్ ఈస్ట్ అంటారు, తూర్పు ఉత్తరాన ఉంది. దాన్ని ఫిలిప్పుదైన కైసరియా. మీరు పటం చూస్తే బాగా అర్థమవుతుంది. ఎందుకు చూడమంటున్నారంటే, కైసరి అనేసరికి సహజంగా మనకి ఈ మధ్యధరా సముద్రానికి ఆనుకొని ఉన్న కైసరి అనుకుంటాం, కాదు.
ఇది ఎక్కడుంది అంటున్నాను? గలిలీ ప్రాంతానికి ఉత్తర తూర్పు వైపున. ఒకసారి పటంలో చూడండి, మీకు అర్థమవుతుంది. సరే, ఈ కైసర ప్రాంతానికి వచ్చాడు యేసయ్య. వచ్చినప్పుడు జనులు ఏమనుకుంటున్నారు, ఏమని చెప్పుకుంటున్నారని శిష్యుల్ని అడిగాడు. నన్ను గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు వారు అన్నారు, బాప్తిస్మిచ్చి యోహానని కొందరు, కొందరేమో ఏలియా అని, మరికొందరు ఇర్మియా అని. అర్థమైంది కదండి? కొందరేమో బాప్తిస్మిచ్చి యోహానని, మరికొందరేమో ఏలియా అని, మరికొందరేమో ఇర్మియా అని అనుకుంటున్నారు అన్నాడు శిష్యులు. అప్పుడు యేసయ్య మీరేమనుకుంటున్నారు అని సెకండ్ క్వశ్చన్ వేశాడు. అయితే ఇంతకీ వీరెందుకు ఈ ముగ్గురు పేర్లే చెప్పారు అనగా, బాప్తిస్మిచ్చి యోహాను కూడా పరలోకపు విషయాలే చెప్తున్నాడు. బాప్తిస్మం అని, మారు మనసు అని. ఇంకొక ముఖ్యమైనది ఏమిటంటే ఆయన వివాహం చేసుకోలేదు. బాప్తిస్మిచ్చి యోహాను బ్యాచులర్. ఆ తర్వాత ఇర్మియా కూడా ఉన్నాడే. ఈ ఇర్మియా కూడా ఒక మంచి పాపులర్ ప్రాఫిట్ ఆ రోజులలో. అతను కూడా వివాహం చేసుకోలేదు. ఇకపోతే ఏలియా, తిష్బీయుడైన ఏలియా, ఇతను గిలాదు వాడు. ఇతను కూడా వివాహం చేసుకోలేదు. యేసయ్య కూడా చూడడానికి వివాహము చేసుకోకుండా పరిచర్య చేస్తున్నాడు. కనుక ప్రజలు ఏమనుకున్నారు? వారిలో ఒకరు అయి ఉండొచ్చు అనుకున్నారు. అయితే మరి మీరేమనుకుంటున్నారని శిష్యుల్ని అడిగాడు. 12 మంది శిష్యుల్ని. 16వ వచనం ఏమంటున్నారు చెప్పండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు 17వ వచనం, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. చాలండి. అప్పుడు పేతురు వెంటనే చెప్తున్నాడు, నీవు క్రీస్తు అని. ఎన్నో మాట చెప్పాను కనుక ఇక నేను మీకు క్రీస్తు, యేసు, యేసు క్రీస్తు, క్రీస్తు యేసు, ఇవన్నీ మీకు బాగా పిండి కొట్టినట్టు చెప్పాను కనుక ఇక నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ ఏమన్నాడు చెప్పండి. నీవు సజీవుడవైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. యేసు అనలా. అప్పుడు వెంటనే యేసయ్య అన్నాడు, ఎస్, అందరికీ తెలియకపోతే తెలియకపోయి ఉండొచ్చు, కానీ నీకు మాత్రం ఈ విషయము ఎవరు చెప్పారట? పరలోకమందున్న తండ్రి చెప్తేనే తెలుస్తుంది. కనుక మనకి ఇప్పుడు యేసయ్య ఎవరో తెలవాలి అంటే ఎవరు చెప్పాలి? తండ్రి చెప్పాలి. అందుకే మనలో చాలా వరకు యేసయ్య ఎవరో తెలియక ఈనాడు మీరు ఓపెన్ చేస్తే మొత్తం అవే. నేను ఆశ్చర్యపోతున్నాను. యేసయ్యను గురించిన డిబేట్సే కనపడుతున్నాయి. ఎందుకని? వారికి పరలోకమందున్న తండ్రి తెలియ చెప్తే తప్ప వారికి అర్థము కాదు. ఎవరైనా కావచ్చండి, అందులో ఎంతటి వారైనా కావచ్చు. 1 కొరింథీ 2:10 ప్రకారంగా తండ్రి చెబితేనే తప్ప ఎవరికి తెలియదు. కొలస్సీ 2:2 ప్రకారంగా దేవుడు తెలియచేస్తేనే తప్ప ఎవరికి తెలియదు. అందుకే నీవు ధన్యుడవు బర్యోనా, నేనెవరో నీకు తండ్రి తెలియచేశాడు. ఈనాడు మనలో కూడా కొందరికి తెలియచేశాడు. వారికి తెలుసు క్రీస్తు యేసు
ఎవరో మనలో కూడా చాలా మందికి ఖరాఖండిగా తెలుసు. ఎందుకంటే తండ్రి తెలియచేశాడు. హల్లెలూయా. ఏ నరులో చెప్తే నీకు అర్థం కాదు. మరలా చెప్తున్నాను, ఏ నరులో ఏదో చెప్తుంటారు. ఒక నరుడు ఇంకొక నరుడికి ఏం చెప్తాడు అతనికి అర్థం కానిది చెప్తాడు. కానీ తండ్రి తెలియచేసిన దైవజనుడు చెప్తేనే అర్థమవుతుంది. చప్పట్లు కొట్టి మహిమపరచండి. 18వ వచనంలో మంచి మాట వాడతాడు. మరియు నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇదండి, ఇది ఆగాలి. ఈ డాక్టర్ని మీదనే సంఘాన్ని కడతా అన్నాడు. ఏ డాక్టర్ని మీద? నేనెవరో నీకు తెలిసే, ఎవరికి తెలియదు. అర్థమవుతుందండి? ఇప్పటికీ మనం అంటున్నాం కదా, జుట్టు బీక్కుంటున్నాం కదండి. ఎవరికీ తెలియని విషయం నీకు అర్థమైందే. ఈ విషయము నీకు తెలియచేసిన తండ్రి, నీవు పొందుకున్న ఈ జ్ఞానము, దీని మీదనే నేను సంఘాన్ని కడతాను. ఆ సంఘమే రేపటి దినమున సార్వత్రిక సంఘముగా పరలోక రాజ్యంలోనికి వస్తుంది. అయితే విచారం ఏమిటంటే, ఆ సంఘము మీద కట్టబడిన నీవు నేను యేసయ్య ఎవరో తెలియదు. అర్థమవుతుందండి? వీ డోంట్ నో హూ ఇస్ హీ. అది విచారం. ఏ క్రీస్తు, నేనెవరు నీవు బాగా చెప్పావే, ఆ డాక్టరీన్ పైన, ఆ మాట పైన నేను సంఘాన్ని కడుతున్నాను. ఈ సంఘమే అపోస్టలిక్ చర్చ్గా ఫామ్ అయి 2000 సంవత్సరాలు ప్రపంచమంతటా ఎదిగి చిగురించి క్రైస్తవులుగా పిలువబడుతున్న సంఘానికి ఈనాడు క్రీస్తు ఎవరో తెలియదు. అది విచారం. కేవలం ప్రభువా 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 అంటున్నాము, తెలియదు. యేసు 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 అంటున్నాం, క్రీస్తు 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 అంటున్నాం కానీ తెలియదు. ఆ బండపైనే మనం ఉంటున్నాము, కానీ యేసయ్య దేవుడు కాదని చెప్పుకుంటున్నాం. చూడండి ఎంత విచారము. 19వ వచనంలో అంటాడు, పరలోకపు తాళము చెవులను నీకు నేను ఇచ్చేదను. నీవు భూలోకమందు బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది. భూలోకమందు దేనిని విప్పేదవో అది పరలోకమందు విప్పబడుతుంది. అంత పవర్ ఇచ్చాడు సంఘానికి, అనగా మనకు. విచారం ఏమిటంటే, అది పొందుకోలేకపోయాము, అది ఏమీ లేదంటున్నాం. ఇంకా పరలోకం విప్పడం, భూలోకంలో విప్పడం, భూలోకం ముయ్యడం, పరలోకం ముయ్యడం పక్కకు ఉంచండి. అసలు ఏమీ లేదంటున్నాం మనమే. 20వ వచనం చాలా ఇంపార్టెంట్. అక్కడ అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాడు. ఎందుకు చెప్పొద్దు అంటున్నాడు చెప్పండి? క్రీస్తు అనే మాట ఎందుకు చెప్పొద్దు అంటున్నాడు? క్రీస్తు అనగా ఎవరు? క్రీస్తు అనగా మెస్సియా అని, క్రీస్తు అనగా వాక్యమైన దేవుడని, క్రీస్తు అనగా పరలోకమందు ఉన్నాడని, క్రీస్తు అనగా ఆయన కూడా దేవుని ప్రతిరూపమని, ఇన్కార్డినేషన్ అన్న విషయాన్ని ఎవరికి చెప్పొద్దు. చెప్తే నన్ను సిలువ వేయరు, సిలువ వేయకపోతే రక్షణ మీకు రాదు. దీన్ని అర్థం చేసుకోలేక ఆయన ఎవరు అని ఇంకా, హూ ఇస్ జీసస్? బర్నింగ్ క్వశ్చన్. ఈజ్ హీ గాడ్? బర్నింగ్ క్వశ్చన్. తేల్చేశారండి అసలు యేసయ్య దేవుడు కాదు అని. యేసయ్య దేవుడు కాదని తేల్చేశారు. నేనేమి ఈ విషయంలో శంకించడం లేదు. దళితులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి
భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. చదవండి. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. చాలండి. ఈ శాపగ్రస్తుడు అవునుగాక అనేది 2 times మెన్షన్ చేయడం జరిగింది. 6 నుంచి వరుసగా 9 వచనాలు మీరు చదివినట్లయితే, ఏ వచనాన్నైనా 2 సార్లు అనగా ట్రూలీ ట్రూలీ వెరలీ వెరలీ అంటున్నాడంటే సీరియస్గా తీసుకోవాలి. ఈనాడు మనలో బయలుదేరిన వారు ఎవరనగా క్రీస్తు సువార్తను చెరిపేశారు. ఏమైందండి? అసలు క్రీస్తు సువార్తను చెరపడం అంటే ఏమిటి? అసలు క్రీస్తు తండ్రి యొక్క ఉనికినే చెరిపేస్తున్నారు. వారు ఏమైపోతారట? శాపగ్రస్తులు అవుతారు. శాపగ్రస్తులు అయిపోతారు. ఇంతకంటే ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనము. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. చాలండి. క్రీస్తు విరోధులు బయలుదేరారు కడవరి గడియలో. క్రీస్తు సువార్తను చెరిపే వాళ్లే బయలుదేరారు కడవరి గడియలో. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యోహాను రాసిన 5 పుస్తకాలలో ప్రకటనల పక్కకు ఉంచితే 4 సువార్త 3 పత్రికల్లో చదివితే యేసయ్యను గురించే స్ట్రెస్ చేస్తున్నాడు. బాగా చదవండి, బాగా చదవండి. వితౌట్ జీసస్ దేర్ ఇస్ నో స్ట్రేంజర్ ఇన్ ది బుక్ ఆఫ్ జాన్. క్రీస్తు విరోధులు బయలుదేరారు. యేసు విరోధులు కాదు బయలుదేరింది. ఎవరు? ఒకవైపు శాపగ్రస్తులైపోతున్నారు అని లేఖనమే చెప్తుంది. అంతదాకా ఎందుకండి? 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్లో 27 బుక్స్లో కూడా యేసయ్యను గురించే కదండి ఉంది. వై దట్ మచ్ ఇంపార్టెన్స్ హ్యాస్ బీన్ గివెన్ టు ఓన్లీ జీసస్ ఆర్ క్రైస్ట్? ఒక్క నిమిషం ఆలోచించలేకపోతున్నారు. ఎందుకండి ఇంత గొడవ? ఎందుకంటే వీక్షకులు కూడా వింటారని చెప్తున్నాను. ఎందుకండి ఇంత బాధ? ఏమిటండి మనకున్న బాధ? ఏమిటండి అసలు? నేను చూశామా? చూడలేదు. తెలుసా? తెలియదు. చెప్పుతున్న బైబిల్ని చూసి తెలుసుకోవడం కూడా కష్టమైతే ఏంటండి? నాకు అర్థం కాదు ఈ బాధ. బైబిల్ స్టడీస్ కండక్ట్ చేసి 42 బుక్స్ అయిపోయి 43 పుస్తకంలో ఉన్నాం మనం. స్కార్లెట్ థ్రెడ్ అనే యేసయ్య మూవ్ అవుతున్నాడని చెప్తూనే ఉన్నాను. ఆదికాండములో యేసయ్య ఉన్నాడు, నిర్గమకాండములో యేసయ్య ఉన్నాడు, నిర్గమ 23:20లో. లేవికాండములో యేసయ్య ఉన్నాడు, సంఖ్యాకాండములో యేసయ్య ఉన్నాడు, 24:17లో సంఖ్య. ద్వితీయోపదేశకాండములో యేసయ్య ఉన్నాడు. మలాకి 39వ పుస్తకము 3వ అధ్యాయం 2వ వచనంలో యేసయ్య ఉన్నాడు. 4వ అధ్యాయం 3వ వచనంలో యేసయ్య ఉన్నాడు. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో యేసయ్య ఉన్నాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9-10 వచనాల్లో యేసయ్య ఉన్నాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో స్ట్రైట్ గా ఆ మనిషి కుమారుడు దేవుని యొద్దకు కొనుపోబడని స్ట్రైట్ గా డైరెక్షన్ గా ఉంది. అయినా మనం కొలతలు వేసుకుంటున్నాం. ఏం చదువుకుంటున్నాం? వై వి రిక్వైర్ బైబిల్ స్టడీస్? మొదటి యోహాను 4:3 కూడా చదువుదామా?
ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. చూడండి, ఏ ఆత్మ యేసును, మీకు అర్థమైందండి, అది దేవుని సంబంధమైనది. ఇక ఎక్కువ నేను చెప్పాల్సిన అవసరం అందరికీ బాగా తెలుసు. ఇక లేఖనాలు ఒకసారి ఫైనల్గా నేను, ఎందుకంటే యోహాను సువార్త అయిపోతుంది, ఇక ఇవాళతో అయిపోవచ్చు. ఎంతసేపు మనం జరిగిన స్వస్థతలు లేకపోతే జరిగింది చెప్పుకుంటూ సంతోషపడడం కాదు. ఏ ఆత్మ ఒప్పుకోదో, ఏమని ఒప్పుకోదో, ఆయనే దేవుడని, ఆయనే దేవుని ప్రతిరూపమని. లేకపోతే ఇంకేం ఒప్పుకుంటాం? నేను చిన్న దేవుడని ఒప్పుకుంటా ఉంటాను. నో 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 నో. చిన్న దేవుడని ఒప్పుకోవడానికి నువ్వు ఒప్పుకునేది ఏంటండి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుంది? దేవునితో సమానం అంటే చిన్న దేవుడు ఏంటండి? దైవ సంభూతుడు, ఆదియును అంతమనై ఉన్నాను, తన మహత్తు గల మాట చేత సర్వమును సృష్టించిన వాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. చాలండి. ఒక్క తండ్రి తన కుమారుని ఏమని పిలుస్తున్నాడు? అందరు అనరేమండి, ఏమని పిలుస్తున్నాడు? ఓన్లీ బిగాటన్ సన్ అని ఎందుకంటలేదు? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. పదవచనంలో, ప్రభువా నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. నీవు ఏకరీతిగా ఉన్నావు. మనకొక్క మనుష్య రూపుగా ఉన్న యేసే తప్ప ఇంకేమీ తెలియదు. నీ సంవత్సరములు తరగవు. కానీ మనం ఏమంటున్నాం? యేసే కాలంలో ఉన్నాడా, కాలం వెలుపల ఉన్నాడా? అసలు మనం ఎక్కడున్నాం? మనం కాలంలో ఉన్నామా, కాలం వెలుపల ఉన్నామా? వీ డోంట్ నో. మొదటి యోహాను 5:11-12. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడే. ఆగుదామండి. ఏమి అంగీకరించాలి, ఏమి అంగీకరించడం లేదు? ఒకసారి మొదటి యోహాను పత్రిక అంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన బాధ అంతా అది. రెండవ యోహాను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 7వ వచనములో, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చిన ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. ఆగుదామండి. వంచకులు అని వాడాడు అక్కడ. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని అనగా యేసయ్య ఒక శరీరమును దాల్చుకొని వచ్చాడు. ఏ ఊరు అయి ఉండి ఏమి దాల్చుకొని వచ్చాడు అనేది ఒప్పుకొనని వంచకులు బయలుదేరారట. వాళ్ళ వంచకులు అన్నాడు. ఇక 9వ వచనంలో, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు, నిలిచి ఉండువాడు. ఎవడైనాను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన వాడిని ఇంట చేర్చుకొనవద్దు, శుభమని చెప్పవద్దు.
వాని దుష్టక్రియలలో పాలు కాకుండా ఉండండి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ప్లీజ్. విన్నట్టుగా ఉన్నప్పటికీ, చదివినట్టుగా ఉన్నప్పటికీ కొంచెం జాగ్రత్తగా. 6 బాణల నీళ్లను ద్రాక్షారసంగా మార్చగలడండి ఎవరైనా? ఒక్క నిమిషం ఆలోచించండి. నెవర్ ఇన్ ద హిస్టరీ. ఎప్పుడైనా విన్నారా పోనీ ఎక్కడన్నా? యేసయ్య గలిలీ ప్రాంతపు వాడు. పస్కా పండుగకు యెరూషలేముకు వచ్చాడు. దట్ ఈస్ ఫస్ట్ పస్కా. వచ్చిన వాడు దేవాలయంను చూసి నా తండ్రి ఇంటిని మీరు పాడు చేస్తున్నారని ఎందుకు అంటున్నాడు? 79 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యేసయ్యకు యెరూషలేములో ఉన్న దేవాలయమును బిజినెస్ సెంటర్ గా మార్చారని అక్కడ నిలబడి వారిని అందరినీ కూడా స్కాటర్ ఎందుకు చేస్తున్నాడు? ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? అసలు మన గుడి గురించే మనమే ఆలోచించాం. మూడవ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక నికోదేముని పట్టుకున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు. మారు మనసు పొందు, బాప్తిస్మము తీసుకో. ఎందుకని? ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక సమరయ స్త్రీని పట్టుకున్నాడు. పట్టుకొని ఏమంటున్నాడు? నేనెవరో నీకు తెలిస్తే, ఇప్పటికే మనకి తెలియదు. నేనెవరో నీకు తెలిస్తే, ఒకవేళ నీవు నన్ను అడిగితే నీ కడుపులో గుండా జీవ జల నదులను ధారలను ప్రవహింపచేస్తా అన్నాడు. 4:10 యోహాను 4:10. అనగా ఆయన ఎవరు? నీ కడుపులో నా కడుపులో జీవజల ధారలను ఎలా ప్రవహింప చేయగలడు? వాట్ ఈస్ దిస్ ఇన్నర్ మీనింగ్? ఏంటో ధారలాటండి అని మనం కూడా ఇంటికి వెళ్తున్నాం. ఏనాడైనా ఆలోచిస్తున్నామా? నీకు అనుగ్రహించబోయే పరిశుద్ధాత్మ యొక్క అనాయింట్మెంట్ అది. అవి మనం చెప్పుకోవటం లేదు. ఏదో కడుపులో నీళ్ళట, అయ్యయ్యో నాకు ఇయ్యందా. 5వ అధ్యాయంలో చూడండి, 38 సంవత్సరాలు కుప్పగా కూలిపోయినటువంటి ఒక ముసలివాణ్ణి మాట మాత్రంతోటే నీవు లేచి నీ పరిపెత్తుకొని నడమని చెప్పాడు. అదే పాసిబులా? ఎప్పుడైనా ఆలోచించామా? 38 సంవత్సరాలు ఏసై పుట్ల. ఏసై వయసే 32, 31 ఉంటుంది. లేచాడు, చుట్టుకొని భుజాన్ని పెట్టుకున్నాడు. నాకు ఆశ్చర్యం ఏమనిపించిందంటే, అతన్ని మరలా పట్టుకొని ఇక పాపం చేయకన్నాడు. తండ్రి ఎప్పుడు మాట్లాడినా మనతోటి ఆ మాట మాట్లాడతాడు, పాపం చేయకండి. అందుకే ప్రభువా ప్రభు అన్న, నోరు మూసుకో. ఆవలించి ఏసయ్యా ఏసయ్యా అన్న. ఆవలించడం మానే. ఆవలిస్తే నీకు ఏసయ్యా. పాపం అంటే భయపడాలి. ఆరో అధ్యాయంలోనికి వచ్చేసరికి 6వ అధ్యాయం 25వ వచనములో యేసయ్య దోణి ఎక్కి జోర్డాన్ రివర్ దాటి అద్దరికి దిగాడు. చదవండి. సముద్రపట అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని
రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకచున్నారని మీతో నిశ్చయముగా ఏం చెప్పుచున్నాను. ప్రేమండి! యేసయ్యను చూసి కనుగొని, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఎప్పుడు వచ్చావు? యేసయ్యకి తెలియదా ఈ బ్యాచ్ అంత ఎందుకు వచ్చిందో? యోహాను 2:24లోనే ఉంటుంది. అసలు మీరు ఏమనుకుంటున్నారో ఆయనకి తెలిసిపోద్ది. అసలు ఆయన ఏమిటో మనమేమిటో అన్నీ తెలుస్తుంటాయి. వచ్చి ఎప్పుడు వచ్చారు యేసయ్య అంటే యేసయ్య వెంటనే అంటాడు, మీరు వచ్చేది నాకు తెలుసు, ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపల్ని మార్చి 12 గంపలకి ఎత్తి 5,000 మందికి పంచాను కనుక ఇదేదో బాగుంది కనుక ఎప్పుడు యేసయ్య వెంట తిరిగితే కొందరు చూసారా, ఎక్కడ భోజనాలు మీటింగ్స్ అంటే అక్కడ కిటకిట కిటకిటలాడుతుంటాయి. సక్సెస్ అండి, నిజంగా చెప్తున్నాను. ఫాలోడ్ బై లంచ్ పెట్టండి, సక్సెస్ మీట్. 10 గంటలకు మెసేజ్ అని పెడితే 10 గంటలకు మీటింగ్కి ఎవరు రారు, కానీ 12 గంటలకు వాళ్ళు ఫుల్గా ఉంటుంది. యేసయ్య అన్నాడు, ఎప్పుడు యేసయ్య దగ్గరికి 4 బ్యాచ్లు వచ్చేటి. ఒక బ్యాచ్ ఏమిటంటే తిండి కొరకు, రెండవ బ్యాచ్ సూచనలు ఏమైనా చేస్తే చూసి ఆనందించడానికి, మూడవ బ్యాచ్ ఏంటంటే స్వస్థతల కొరకు, నాలుగవ బ్యాచ్ కొందరు మనలాంటి వాళ్ళు ఉంటారు, నేర్చుకుందాము యేసయ్య ఏం చెప్తాడో, పరలోకం అంటున్నాడు, మారు మనసు అంటున్నాడు, ఆత్మ అంటున్నాడు, పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడుతుంది, నా శాంతే మీకు ఇవ్వబడుతుంది, ఇవన్నీ తెలుసుకుందామని. అప్పుడేంటి ఇప్పుడేంటి ఎప్పుడైనా ఈ 4 బ్యాచ్లు ఉన్నాయి. మీటింగ్ జరుగుతుంటేనే మధ్యలో వెళ్ళిపోయే బ్యాచ్ ఏ బ్యాచ్ చెప్పండి? ఆ బ్యాచ్. మీకు స్వస్థత క్రూసేడ్స్ ఎందుకు పెటపెటలాడుతుందండి? ఆ బ్యాచ్ స్వస్థతల కొరకు. ఇక 6వ అధ్యాయం అంతా సారాంశం చెప్తున్నాను. నేనే జీవాహారము అన్నాడు. ఈ క్షయమైన ఆహారం కొరకు వెతకండి, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. ఈ మాట కూడా అలనాడు వారికి ఈనాడు మనకి కూడా మింగుడు పట్టడం లేదు. దాన్ని కూడా అపార్థం చేసుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనం అనుకుంటా చదివితే, ఆ మాటలు విని అనేకులు యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచి వెళ్ళిపోయారని ఉంటుంది. ఎందుకనగా ఈయన మనకెట్టి ఆహారం అవుతాడు, ఈయన మానవుడు కదా, మనిషి కదా, మనం ఎలా తింటాము, మనకి ఎంతసేపు మనకి ఎలా తింటాము, ఎలా చీల్చుకొని తింటామన్న ఆలోచన లేదు తప్ప కొంచెమైనా ఎందుకు యేసయ్య ఫిగరేటివ్గా మాట వాడుతున్నాడు? అలనాడు పరలోకము నుండి కురిపించిన మన్నాను మీరు మీ పితరులు తిని బ్రతికారు, ఇప్పుడు నేను పరలోకము నుండి దిగి వచ్చినది నేనే, ఇది మీకు జీవాహారమై ఉన్నది, ఈ ఆహారమును భుజించువాడు నిత్య జీవంలోనికి వస్తారు, నేను వారిని అంచెదినమున లేపుదును. అర్థం కాలే చాలా మందికి. అప్పుడేంటి ఇప్పటికీ అర్థం కాల. ప్రభు బల్లప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దాని గురించి నేను వివరణిస్తుంటాను, ప్రయత్నం చేస్తుంటాను. అన్ని విషయాలను కూడా రాంగ్ రూట్లోకి లాక్కొని వెళ్ళిపోయారు అర్థం కాక. ఎంతసేపు ఈ రొట్టె బజార్లో కొనుక్కున్న తినొచ్చా, లేదా మనం సొంతగా చేసుకొని తినొచ్చా, ఎవలతోటి చేయాలన్నా, గోధుమలతోటి చేయాలన్నా, పెసరపిండితో చేయాలన్నా, ఈ ఆలోచనలే తప్ప అసలు రొట్టె గురించి ఆలోచించేది లేదు. ఇది చూడండి ఎట్లుందో.
చిన్న ముక్క తినాలనా పెద్ద తినాలనా? ఆయనే జీవాహారం అని చెప్తున్నాడు తండ్రి. దానిని కూడా అపార్థం చేసుకున్నారు. ఒక్కసారి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనము. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కేవలం ఆ మాట అన్నందుకు. ఆ రోజులలోనే, అప్పుడే. ఇక ఇప్పుడు పెద్ద ఆశ్చర్యం ఏముందిలేండి. అయితే వెంటనే యేసయ్య అడిగాడు, మిస్టర్ పీటర్, నీ సంగతి ఏంటని. అప్పుడు 68, 69 ఒకసారి చదవండి పాస్టర్ గారు. 6:68. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘము, అది పీటర్ గారి యొక్క రెవల్యూషన్స్. ఆ సంఘము పైన ఉన్న మనము కూడా ఈ మాటలను రికార్డ్ చేసుకోవాలి. ఎవరు వచ్చి చెప్పిన వెంటనే పక్కకి వెళ్తామా? ఈ సువార్త గాక మరి ఒక సువార్త చెప్పితే వెంటనే వెళ్ళిపోయే వాళ్ళందరూ. నిజంగా 14 పత్రికలు బాగా చదవండి. పౌలు గారి యొక్క బాధ అంతా అదే. ప్రతి పత్రిక చదవండి మీరు. చపల చిత్తులు. ఎవరు చెప్తే అదే. మనకంటే ఒక కాన్ఫిడెంట్, డిటర్మినేషన్, రిజిస్ట్రేషన్స్ ఏమి ఉండవు. ఎంత స్పష్టంగా, నీవు దేవుని పరిశుద్ధుడవు, మంచో చెడో మీరే దేవుడని నాకు తండ్రి తెలియజేశాడు, మీ కార్యములను మేము చూశాము, మేము విశ్వసించుతున్నాము అన్నాడు. నిజమే కదా? 11వ అధ్యాయంలోనే కదా లాజరును లేవనెత్తింది. 11వ అధ్యాయంలోనే 4 రోజుల క్రితం చనిపోయిన లాజరును లేవనెత్తాడు కదా. ఎప్పుడైనా జరిగిందా? ఒక మానవ మాత్రుడు చేయగలడా? జస్ట్ బయట ఉండి, అసలు శవం ఎక్కడున్నదో కూడా యేసయ్యకి తెలియదు, ఎలా పెట్టారో కూడా తెలియదు. బయట నిలబడ్డాడు, రాయి తీయమన్నాడు, లాజరు ప్లీజ్ కమ్ అవుట్ అన్నాడు, వచ్చేస్తూనే ఉన్నాడు. మనం క్యాజువల్గా చదువుతాం, ఏదో ఒక న్యూస్ పేపర్ తీసి చదువుతామే, అంతే. మనకెక్కడుందండి కాన్ఫిడెన్స్? మనం రాత్రుల పూట మోకాళ్ళు ఉన్నప్పుడు, మనకున్న ప్రాబ్లమ్స్ గురించి ప్రార్థన చేసేటప్పుడు ఈ విషయాలు ఎప్పుడైనా మీకు జ్ఞాపకం వస్తున్నాయా? అన్ని చేసిన తండ్రి నీ ఎదురుగా ఇప్పుడు నేను నా నామమున అడిగితే మీకు నేను చేస్తాను అని చెప్పిన మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం ఉంటుంది. మీరు నా నామమున అన్నాడు అక్కడ. అడిగితే చాలని. చదవండి ఒకసారి పాస్టర్ గారు 14:14. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. చాలు. నా నామమున అడగండి. పోని మళ్ళీ ఒకసారి చదువుతారా? నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినాను అండర్లైన్ చేయండి కొంచెం గుండ్రంగా. కొంత ఇవే నాకు వెసులుబాటు ఉంది, ఇదే అంటల్లా. నన్ను ఏమి అడిగినాను. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ప్రాబ్లం, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీథింగ్, అడగండి, నేను చేస్తాను అంటున్నాడు. అది సీరియస్గా తీసుకోలేకపోయా. ఇక పుట్టి గుడ్డి వాడిని లేవనెత్తడము, అదే కంటి చూపునివ్వడము, కుష్ఠరోగిని ముట్టుకుంటే కుష్ఠరోగము వెంటనే శుద్ధీకరణ జరుగుతుందండి. ఇట్లా ముట్టుకుంటే జరుగుతుందా? కళ్ళ మీద ఇట్లా చేతులు ఉంచితే కళ్ళు వచ్చేస్తాయా? పక్షవాయువు కలవాన్ని ఇలా లెగమంటే లేచిపోతాడా?
ఆయన నామమున చెప్తే దయ్యాలు గడగడ గడగడ గడగడలాడిపోతున్నాయి కదా. యాకోబు పత్రిక 2:17 ఆయన నామమున వణకడం ఏమిటి? యేసయ్య కూడా కాదు. దీని గురించి ఆలోచించారా? గలిబిలి చేసే వారందరూ ఆలోచించారా? ఇప్పుడు యాజ్ అండ్ టుడే ఆయన నామమును మీరు ఉచ్చరించండి, దయ్యం ముందు గడగడలాడండి. అది ఎందుకని ఆలోచించరా? అసలు అదే లేదు అంటున్నారు. చిక్కే లేదు. అదంతా బుట్టిదే త్రాష్ అట వీళ్ళకి తెలిసినట్టు. యోహాను సువార్త 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు చదువుతారో మరి మీరు. పరిశుద్ధాత్మను గురించిన వివరణ 14, 15, 16. నాకు ఇంకా ఆశ్చర్యకరమైనది ఏమిటో తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఒక మానవ మాతృడు లేక ఒక చిన్న దేవుడే అలా అంటాడు. చెప్పండి. నేనే, నిర్గమకాండం 3:14 రిపీట్ అవుతుంది అక్కడ. ఐ యామ్ అండ్ ఐ యామ్. నేనే మార్గము, దెర్ ఇస్ నో అదర్ వే, దిస్ ఈజ్ ట్రూ. అదే జీవము, అదే మార్గము, అదే సత్యము. ఎవరంటారు? దీన్ని బట్టి అని అర్థం కావాలి కదా. కావట్లేదు. ఇక 10వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకున్నవాడునై ఉన్నాడు. ఒక్క నిమిషం అవుదాం. ఆ తర్వాత 7వ వచనం చదువుతారా? కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. చాలండి. ఇవి రెండు బాగా అండర్లైన్ చేయండి. మీకు చదవడం ఏమిటో నేను నేర్పుతున్నాను. 10:1 and 10:7 ఎందుకు అండర్లైన్ చేయమన్నానంటే, ఈ రెండు మాటల దగ్గర ఇంగ్లీష్ వర్షన్లో న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ ఆర్ కింగ్ జేమ్స్ వర్షన్లో అయితేనేమో వెరెల్లీ వెరెల్లీ అని ఉంటుంది. VERILY వెరెల్లీ అని హీబ్రూ వర్డ్లో, గ్రీక్ వర్డ్లో నిజము నిజము అని. NLTలో అదర్ వర్షన్స్లో ఏమని ఉంటుందో తెలుసా? ట్రూలీ ట్రూలీ అని ఉంటుంది. ఏమని ఉంటుందండి? ట్రూలీ ట్రూలీ. ఒక్కసారి ఇంగ్లీష్ వర్షన్ ఎవరైనా చదువుతారా? 7th చదవండి చాలు. Then said Jesus unto them again, Verily, verily. చూసారా? కింగ్ జేమ్స్ వర్షన్ చదువుతున్నారు పాస్టర్ గారు. మరి తెలుగులో ఉందా? లేదు. ఎందుకు ప్రభువు 2 సార్లు స్ట్రెచ్ చేశాడు అనగా, నేను నిజమే చెప్పుచున్నాను, నిజమే చెప్పుచున్నాను, 10వ అధ్యాయం అంతా నేను మీకు కాపరిని, మీరందరూ నా గొర్రెలు లేక శిష్యులు, నా కుమారులు లేక కుమార్తెలు. మనం ఎంతసేపు ఆయన ఏదో కాపరట, మనం ఏదో గొర్రెల గురించి చెప్తున్నాడట అనుకొని చదివేసేసి మూసేసి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, మన మేధాన్ని కొంచెము షార్పన్ చేయాలి. 10వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి పాస్టర్ గారు. వెరలి వెరలి. చూసారా? బిగినింగ్ లోనే, అంటే కంప్లీట్ చాప్టర్ ఇట్ సెల్ఫ్ ట్రూలీ ట్రూలీ. ఒకసారి 27th వర్స్ చదవండి. మై షీప్ హియర్ మై వాయిస్, మై షీప్ హియర్ మై వాయిస్. తెలుగులోకి వచ్చేసరికి నా గొర్రెలు నా స్వరము. మనం వింటున్నామా?
అసలు ఆయన కాపరి కాదని అనుకుంటున్నాం మనం. ప్రతి విషయాన్ని, ప్రతి అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివితే ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. జస్ట్ రిలై అపాన్ జీసస్, దట్స్ ఆల్. నేను చెప్పుకొస్తున్నది ఏంటంటే, మనం ఏదో రీసెర్చ్ చేసి ఆటం బాంబును కనుక్కోవడమో, లేకపోతే న్యూటన్స్ లాను కనుక్కోవడమో, లేకపోతే స్పుట్నిక్ ఎలా పోతుందో కనుక్కోవడమో, లేకపోతే చంద్రుడు దేవతని మొక్కుకొని చివరికి అదే చంద్రుడి మీద ల్యాండ్ అయి మట్టి తెచ్చుకున్న దేవతని మొక్కుకోవడం కాదు. అర్థమైందా? మొన్నటిదాకా చంద్రుడి దేవతని మొక్కున్నాం, పోయి మట్టి తెచ్చుకున్నా కూడా దేవత అంటున్నాం. ఏమైనా మీనింగ్ ఉందండి? లేదు కదా. అలా కాదు. పోకమునుపు దేవత అంటే పర్వాలేదు, మట్టి తెచ్చుకున్నా కూడా దేవత అంటే ఎలా కుదిరిద్దండి? ఇక పరిశుద్ధాత్మల గురించి కొంచెం వివరిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము. ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. అవర్ గాడ్ ఇస్ ట్రూ యూనిటీ గాడ్ ఆర్ ట్రూ నైన్ గాడ్. ఇది అందరూ ఒప్పుకుంటారు, ఎక్సెప్ట్ ఫ్యూ. నాకు తెలిసి జోహో విట్నెస్ వాళ్ళు ఒప్పుకోరు, మార్మన్స్ ఒప్పుకోరు, సమ్ అదర్ పీపుల్ మైట్ బి దేర్. ఐ డోంట్ వాంట్ టు స్పెల్ అవుట్ దేర్ నేమ్స్. అందరూ ఒప్పుకుంటారు. దట్ మీన్స్ మోర్ దాన్ 80% they will accept our God is Echad. Our God is Echad. Our God is Elohim. Our God is having its plurality. It's a plural God, not attached God. So that, సరే, నా మహిమను ఎవరికి ఇవ్వనన్న తండ్రి ఆ మహిమను యేసయ్యకి ఎలా ఇచ్చాడు? ఐ వోంట్ గివ్ మై గ్లోరీ టు ఎనీవన్ అన్న తండ్రి యేసయ్యకి ఎలా ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? ఫర్ వాట్ హీ హాజ్ గివెన్, హూ ఇస్ హీ. ఇవి తెలుసుకోవడానికే 66 పుస్తకాలు ఘోషిస్తున్నాయి. 66 books are carrying out a scarlet thread. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. అక్కడ ఒక ప్రాఫెట్ ఆగూరు ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. అదంతా ఎందుకు కానీ పాస్టర్ గారు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? 4వ వచనం. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? చాలండి. ఆగూరు దేవోక్తి ద్వారా ట్రినిటీని చెప్తున్నాడు. ట్రినిటీని. విచారం ఏంటంటే ఆగూరు రాసిన 30వ సామెతల అధ్యాయాన్ని కూడా సొలొమోనే రాశాడని చెప్పాను కూడా నేను విన్నాను. అంత చదువుతున్నారు వాళ్ళు. అక్కడ క్లియర్గా ఉంది యాకే కుమారుడైన ఆగూరని. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం కూడా, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. చూడండి, ట్రినిటీ. నేను చెప్తుంది ట్రినిటీ. ఎవరు పంపించారట? ప్రభువగు యెహోవా ఆయన ఆత్మ. అనగా ట్రినిటీలో తండ్రి పరిశుద్ధాత్ముడు ఇద్దరూ కలిసి యేసయ్యని భూమిపైకి పంపడం జరిగింది. అదొక కార్యార్థము.
ఇప్పుడు ఆ విషయాలు చెప్పడానికే యేసయ్య ఇక్కడ 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి, ఇప్పుడు నా గురించి మీకు బాగా తెలవాలి అంటే మీకు ఎవరు కావాలి? పరిశుద్ధాత్ముడు కావాలి. పరిశుద్ధాత్ముడు కావాలి. 26వ వచనం, 14వ అధ్యాయం 26వ వచనంలో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. చాలండి. వాట్ ఈస్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ హోలీ స్పిరిట్ అండ్ జీసస్? యేసయ్య ఏమేమి చెప్పాడో పరిశుద్ధాత్ముడు మరలా దాన్ని రీట్రేట్ చేస్తాడట, బోధిస్తాడు, మనల్ని ఒప్పింప చేస్తాడు, చాలా చాలా చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు మరి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు? యేసయ్య వెళ్ళిపోతే ఆయన వస్తాడు. భూమి పైన ముగ్గురు వారి కార్యములను ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ 33.5 years భూమి పైన ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆయన వెళితే ట్రినిటీలో 3వ వ్యక్తి వస్తాడు. అయితే మన విచారకరం ఏమిటంటే పరిశుద్ధాత్మను మేఘమని, నిప్పని, నీరని, ఇంకేదో అని, ఇంకేదో అనుకుంటున్నాము. ఈజ్ నాట్ గాడ్. దీనికి పెద్ద డాక్టర్ ఆఫ్ డివినిటీ చేయనక్కర్లా. ఆయన ఎవరో ఇక్కడనే వెరీ క్లియర్గా 16వ అధ్యాయం 7వ వచనంలో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. మళ్ళీ అదే మాట, వెరేలి వెరేలి, సత్యం అనే మాటను నోట్ చేయండి. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని వెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ హిజ్ ప్రెజెన్స్. మన సొంతమేం కాదండి. మనం ఏదో కష్టపడి మన క్రియల వల్ల మనం ఏడ్చి గోడకేసి తలకాయ కొట్టుకోవడం వల్ల జరిగేది కాదు. ఆ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 8వ వచనంలో కూడా స్పష్టంగా ఉంది. నోట్ చేయండి చాలు. 2, 5 and 8 బుక్ ఆఫ్ ఎపిస్టిల్ ఆఫ్ ఎఫెసీ. మీ క్రియలు కావు, పరిశుద్ధాత్ముడే మనలను, మారు మనసు కూడికల్లో కూడా నేను అనేక మార్లు చెప్పాను, మన హృదయం మెల్ట్ అవ్వాలంటే ఎవరు కావాలి? ఆయన చాలా విషయాలు నీతో మాట్లాడితేనే. ఇంకొక రాంగ్ కాన్సెప్ట్ ఉంది, చెప్తాను వినండి. మనలో త్రిత్వమైన తండ్రిలో ఒక తండ్రి మాత్రమే ఉంటాడు, ఇద్దరు ఉండరు. పరిశుద్ధాత్మ తండ్రి మనలో ఉంటాడు. ఎవరుంటారండి? యేసయ్య ఉండడు, తండ్రి ఉండడు. వారు మన మధ్య ఉంటారు కానీ మనలో ఉండరు. అర్థమైందా? క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు ఇక్కడ మనోడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? చప్పట్లు కొట్టి మహింపరచండి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడట? మనలో. యేసయ్య మనతో ఉంటాడు, పరిశుద్ధాత్ముడు మనలో. మళ్ళీ చెప్పండి, యేసయ్య మనతో ఉంటాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. ఇది కూడా చాలా మంది రాంగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళారు. మనతో ఉండడం ఏమిటంటే మన మధ్య అతని ప్రజెన్స్ ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనము 14:23 చదవండి.
యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, ఉమ్, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. ఉమ్. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. అక్కడనే ఆగారు. చూశారా? మళ్ళీ ఒకసారి, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. వాని యొద్ద నివాసం చేస్తాం, వానిలో కాదు. అసలు నిన్ను రైట్ వేలో నడిపిస్తున్నది పరిశుద్ధాత్మ తండ్రి. నీతో ప్రార్థన చేస్తున్నది పరిశుద్ధాత్మ తండ్రి. బైబిల్ నీతో చదివిస్తున్నది పరిశుద్ధాత్మ తండ్రి. అన్ని విషయాలు గైడెన్స్ ఇస్తున్నది పరిశుద్ధాత్మ తండ్రి. అసలు ఈ ఆత్మ గురించే చెప్పుకోవడం చర్చెస్లో ఎప్పుడో మానేశాం. కొన్ని చర్చెస్ పేర్లు చెప్పవలసిన అవసరం కూడా లేదు. దే విల్ జస్ట్ స్పెల్ అవుట్, మేము నమ్ముతున్నాము. నువ్వు నమ్మేదేంటే ఎవరైనా నమ్ముతారు. మేము నమ్ముతున్నాము, మేము తండ్రి ఒక్కడే అని నమ్ముతున్నాము, కుమారుడు ఒక్కడే అని నమ్ముతున్నాము, ఆత్మ ఒక్కడే అని నమ్ముతున్నాము, బాప్తిసం ఒకటే అని నమ్ముతున్నాము, శరీరం ఒకటే అని నమ్ముతున్నాము, ప్రభు ఒక్కడే. ఇది కాదు కావలసింది. అనుభవించావా? ఆత్మ బాప్తిస్మమ్మును అనుభవించితివా, పరిశుద్ధాత్మనంగీకరించి పరిపూర్ణులవుదుమా. వెన్ యు విల్ బికమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ కలిగిన వాడుగా ఆత్మ తండ్రి నీలో ఉంటేనే. వితౌట్ హిమ్ యు కెనాట్ గెట్ ఎనీథింగ్. ఏమి రాదండి, ఖచ్చితంగా చెప్తాను. యూ డోంట్ నో ఏబిసిడి. 66 పుస్తకాలు 70 సార్లు చదవండి. వితౌట్ హిజ్ ప్రెజెన్స్, ఆయన నిన్ను నడిపించేది, ఆయన నిన్ను సర్వసత్యంలోనికి తీసుకొని పోయేది, ఆయన వివరించేది. తండ్రి ఎవరో నీకు చెప్పేది ఆయన, కుమారుడు ఎవరో నీకు చెప్పేది పరిశుద్ధాత్మ తండ్రి. తన గురించి తాను రివీల్ చేసుకున్నది పరిశుద్ధాత్మ తండ్రి. మనమేమో అసలు ఆయన్నే వదిలేశాం. ఆయన నిప్పని, నీరని, మేఘమని, ఆయనకు రూపం లేదు, అది లేదు, ఇది లేదు. చూడండి, 15వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా చదువుదాం. యోహాను సువార్త. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. అది నీకు యేసయ్య ఎవరో తెలవాలి అంటే పరిశుద్ధాత్మ తండ్రి కావాలి. వితౌట్ హిమ్ యూ కెనాట్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది హెవెన్. అర్థమైందండి అందరికీ? పరిశుద్ధాత్మ తండ్రి లేకుండా యేసయ్య ఎవరో మీకు తెలియదు. ఒక యేసయ్య కాదండి, బైబిలే అర్థం కాదు. బైబిల్ అర్థం కాదు. 14వ అధ్యాయము 16వ వచనం కూడా చదువుదాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. ఇక్కడ అవుదాం. అసలు పరిశుద్ధాత్మని గురించిన వివరణే లేకపోతే మనకి పరిశుద్ధాత్మని ఎలా పొందుకోగలం? అనకూడదు, కానీ ఈనాడు చాలా చర్చెస్లో వితౌట్ హిజ్ ప్రెజెన్స్ నడుపుకుంటున్నాం. చాలా చర్చెస్. ఎస్ అంత దాకేందుకు? మనం ప్రార్థన చేసేప్పుడు పరిశుద్ధాత్మ తండ్రిని ఎప్పుడైనా ఇన్వైట్ చేస్తున్నామా? నో. బైబిల్ చదివేటప్పుడు పరిశుద్ధాత్మని ఇన్వైట్ చేస్తున్నామా? నో. అసలు ఆయన ఉన్నాడు, మనకి వివరిస్తాడన్న సంగతి తెలవాలంటే రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము చదవనక్కర్లేదు, నోట్ చేయండి. హెబ్రీ పత్రిక అంతా చదవండి. ఆయన గురించి తెలవాలంటే అఫ్ కోర్స్ యోహాను సువార్త మర్చిపోవద్దు.
ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఈ మాటని ఎన్నిసార్లు పౌలు గారు రాశారు, మీరు ఎన్నిసార్లు చదివారో నాకు తెలియదు. ఆయన అదును దొరికినప్పుడు రాస్తా వస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు మీలో ఉంటాడు అని. మనం ఎప్పుడైనా పట్టించుకుంటున్నామండి? ఒకసారి సీరియస్గా ఆలోచించండి. ఎప్పుడైనా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. 1 కొరింథీ 6:18, 19, 2 కొరింథీ 6:18 ఎంత క్లియర్గా అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. మారు మనసు పొందామంటాం, బాప్తిస్మం తీసుకున్నామంటాం, అసలైన పక్కకు వదిలేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు గురించిన వెతుకులాట లేదు, ఉన్నాడో లేదో తెలియదు, చదువుతున్నామో లేదో తెలియదు, ఇంకా వేరే వేరే పెద్ద పెద్ద విషయాలు ఆలోచిస్తుంటాం. యూ వాంట్ ట్రినిటీ rather than knowing Holy Spirit God. జటిలమైనటువంటి యూనివర్స్, అధ్యాయము 13 అయితే ఆయన అనగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మును, నేను చదువుతాను పాస్టర్ గారు, నేను చదువుతాను, సర్వసత్యములోనికి నడిపించును. ఎప్పుడైనా అనుభవించారా? నేనే చెప్తున్నానండి, నేను రోజుకి 7 పాన్లు తినేవాడిని. నా పాన్లు కొరకు ఒక మనిషినే పెట్టుకున్నాను నేను, అతని పేరు శేఖర్. డ్యూటీకి ఆయన వచ్చేటప్పుడు రాయల్ పాన్ షాప్ నుంచి 7 పాన్లు తేవాలి. ఆయన మాస్టర్. దానికి మందు తాగేవాడిని, సిగరెట్లు తాగేవాడిని. ఇవన్నీ నా అంతట నేను మానినది కాదు. ఎవరైనా సరే, బందిపోట్లు కావచ్చు, తాగుబోతులు కావచ్చు, వ్యభిచారులు కావచ్చు, దొంగలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మానాలి అంటే వారి వల్ల కాదు. మళ్ళీ చెప్తున్నాను, బలిమిటికి ఉండడం అంటారు తెలంగాణలో, అవి జరిగేటివి కావు. డిసెంబర్ 31 రాత్రి మనం అనుకుంటాం, 1వ తారీఖు గట్టిగా ఉంటాం, 2వ తారీఖు నోట్లో సిగరెటో బీడో చుట్టో ఉంటుంది. కనుక ఇది ఆపడానికి, ఇది చెయ్యడానికి తండ్రి ఇచ్చిన ఒక గొప్ప శక్తే పరిశుద్ధాత్మ శక్తి. ఈనాడు 27 సంవత్సరాల నుంచి ఏకదాటిగా రోజు బైబిల్ చదువుతున్నానంటే అది నా శక్తి కాదు. మళ్ళీ చెప్తున్నాను, తండ్రి చదివిస్తున్నాడు. కళ్ళెమ్మటి నీళ్లు కారుతున్నా తుడుచుకొని చదువుతుంటాను నేను. నన్ను చూసిన వాడు చెప్తారు, నేను చెప్పుకోవడం అనవసరం. నన్ను చూసిన వాడు చెప్తారు, ఎక్కువగా మాట్లాడను, ఎక్కువగా కింద కూడా రాను నేను. ఎవరు చేస్తున్నారు? ఎస్. యేసయ్య రాత్రంతా ప్రార్థన చేశాడు అని చెప్పడానికి కారణము పరిశుద్ధాత్మ యేసయ్య కలిసి చేశారు. అందుకే లూకా సువార్త 4:14 కావచ్చు, యోహాను సువార్త 3:34 కావచ్చు, అపోస్తుల కార్యములు 10:38 కావచ్చు. పరిశుద్ధాత్ముడు నిత్యము యేసయ్యతో మమైకమై కార్యాలు జరిగిస్తున్నాడు. అదే డిమాన్స్ట్రేషన్. మనకు అర్థం కాదు. మనం ఆయనతో స్నేహము చేయము, పరిశుద్ధాత్మతో మనకి తెలియదు. వట్టిదే బ్రదర్, అవును, అన్ని వట్టిదే బ్రదర్, ఏమున్నది అందులో? వెన్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫ్రెండ్ విత్ యూ, వాట్ ఈస్ యువర్ రిప్లై? ఎస్, వట్టిదే. ఛాలెంజ్ విసురుతానండి. నాతో ఉన్నవాళ్ళు కొందరు ఉన్నారు మధ్యలో. నెల రోజుల్లో నేను ఎన్నిసార్లు బయటికి వెళ్ళానో చెప్పమనండి వెళ్ళని. నాట్ ఈవెన్ థ్రైస్ ఇన్ ఏ మంత్. 3 రోజులు కూడా బయటకు పోను. ఏం చేస్తాను? పైన కూర్చొని ఉంటాను. ఇది సత్యాలు. చదువుతుంటాను. నేనేదో పెద్ద పండితుడని కాదు, ఎక్కడ చెప్పాలని నాకు లేదు. నాకు ఒకటి నాతో చదివిస్తున్నాడు తండ్రి, అంతే. మీరు చదవండి. చెప్పండి, మీరేం చేయాలి?
చదవాలి, చదవాలి. ఇది ఫన్ అండి, జస్ట్ హ్యావింగ్ బైబిల్ ఇన్ ద హ్యాండ్స్ అండ్ రోమింగ్ హియర్ అండ్ దేర్. ఇదేమన్నా ఫన్నా? ఇట్స్ నాట్ ఫన్. నీవు చెప్పలేకపోతే పక్కకు పెట్టి తప్పుకో. రైట్ వేలో నడిపించాలి మనం, రైట్ వేలో మనం ఉండాలి. వాట్ ఈస్ మెంట్ బై అపోలజెటిక్? నీకు ఏదైతే తెలుసుకోగలుగుతున్నావో వాటిని చెప్పగలిగే స్థితిలోనికి ఎదగడమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నిసార్లు పస్కా పండుగకు యెరూషలేముకు వచ్చెను అని అడిగాను. చెప్పండి. 3 సార్లు. ఇంకా ఎందుకు అడుగుతున్నాను అనగా, మొట్టమొదట అడిగింది ఎందుకంటే, ఈ పస్కా పండుగను మీరు కరెక్ట్గా విశ్లేషించగలిగితే యేసయ్య చేసిన పరిచర్య బయటకు వస్తుంది, యేసయ్య బ్రతికిన కాలము బయటకు వస్తుంది. యేసయ్య 33.5 years బ్రతికాడని చెప్పడానికి పస్కా పండుగ ఒకవైపు మనకు కీ. దీన్ని చెప్పి ఇప్పటికి ఎన్ని వారాలైంది? 4 వారాలైంది. ఇప్పటికి 3 అని, 2 అని, 4 అని, 5 అని అనుకుంటున్నాం. అది మనం చదవడం. మనం బైబిల్ స్టడీ కండక్ట్ చేసుకుంటున్నాం. బైబిల్ స్టడీ మీన్స్ నాట్ జస్ట్ హ్యావింగ్ అండ్ కిల్లింగ్ ది టైం. ఐఎమ్ టెలింగ్ యూ. మళ్ళీ చెప్తున్నాను, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొట్టమొదటి పస్కా పండుగకు వచ్చాడు. నోట్ చేయండి. ఎప్పుడు వచ్చాడు? 2వ అధ్యాయము. ఇక అధ్యాయం చెప్తే చదువుకోవడం కూడా కష్టమేనా? ఇక వచనాలు తర్వాత లైన్ కూడా చెప్పడం దేనికి? ఏదో సామెత చెప్పేది ఉంది కదండి. ఇక వచనం తర్వాత లైన్ కింద గీత కొట్టండి అని కాడు. ఇప్పుడు చెప్పాను ఒకసారి, అన్న ఈ డాష్లో ఏం పెట్టాలంటే ఎల్లో అన్నాడట. అడు వెనక్కి తిరిగి ఎల్లో స్పెల్లింగ్ చెప్పమంటున్నాడట. అట్లుంది మన పరిస్థితి. 2వ అధ్యాయం అంటే వచనం కావాలండి, చదవండి. ఆ తర్వాత ఆ పస్కా పండుగకు ముందే 6 నెలల ముందు యేసయ్య పరిచర్య ఆరంభించాడు. ఎన్ని నెలల ముందు? 6 నెలల ముందు పరిచర్య ఆరంభించబడిన తర్వాత పస్కా పండుగకు వచ్చాడు అక్కడికి. రెండవ పస్కా పండుగ యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంది. అక్కడ యూదుల పండుగ అని ఉంటుంది. అది పట్టుకొని లాగుతారులేండి కొందరు. ఎన్సైక్లోపీడియాలోకి వెళ్ళండి, దొరుకుతుంది. యూదుల పస్కా పండుగ అక్కడ ఉంది. ఎన్నోది? ఎప్పుడది? 5వది. మూడవది యోహాను సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. ఆ పస్కా పండుగప్పుడే 5 రొట్టెలు 2 చిన్న చేపలను తీసుకొని 5,000 మందికి పంచి 12 గంపలు ఎత్తించాడు. ఇదెన్నో పస్కా? 4వ పస్కా పండుగ ఎప్పుడనగా యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం అనుకుంటా. ఆయన గలిలీ నుండి బేతనియకు పస్కా పండుగకు 6 రోజులు ముందుగా వచ్చెను అని ఉంటుంది. ముందు చదవండి, ఎవరైనా చదవండి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. చూశారా? ఇదెన్నోది? ఈ పస్కా పండుగకు యేసయ్య చనిపోతాడు.
నోట్ చేయండి అక్కడ. ఈ పస్కా పండుగకు యేసయ్య చనిపోతాడు. ఎందుకనగా మీకు లాస్ట్ సప్పర్లో వెరీ క్లియర్గా చెప్తాడు, ఇదిగో ఈ పస్కాను కూడా నేను మీతో పాటు భుజించవలనని మిక్కిలి ఆశపడి తిని, కానీ అది పరలోకములో, ఇది కూడా చాలా మంది అలవొక్కది, అది పరలోకములోనే నెరవేర్చబడునని మీతో చెప్పుతున్నాను నిశ్చయముగా. అవి మనం పట్టించుకోలేండి, మనకు అంత అవసరం లేదు. కనుక ఇది ఎన్నో పస్కా? 4 పండగలకు అటెండ్ అయ్యాడంటే అది ఎన్ని సంవత్సరాల గ్యాప్? 3 years. 3 years. 6 months బిఫోర్ పరిచర్య ఆరంభించబడ్డాడు కనుక ఆయన పరిచర్య చేసిందంత 3.5 years. ఇదొక సోర్స్. అర్థమవుతుందండి అందరికీ? అర్థమైంది అందరికీ? అర్థం కాలేదా? అర్థమైందా? ఇదొక సోర్స్. ఇంకొక సోర్స్ కూడా ఉంది, అది మీకు కాంప్లికేటెడ్ కనుక చెప్పడం లేదు. లూకా సువార్త 3:2 ఉంటుంది. తిబరి కైసరి ఏలుబడిలో 15వ సంవత్సరం ముందు యూదయకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, అబీలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను ఉన్న దినములలో అని ఉంటుంది. అనగా టైబేరియస్ సీజరు పరిపాలన స్టార్ట్ చేసిన 15వ సంవత్సరములో యేసయ్య కరెక్ట్గా 30 years. ఈ క్యాలిక్యులేషన్ తోడు కూడా యేసయ్య యొక్క ఏజ్ని లెక్క చేసుకోవచ్చు. అర్థమవుతుందండి? అర్థమైందా? ఇది సెకండ్ కీ ఇస్తున్నాను. ఔగస్తు కైసరు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి టైబేరియస్ సీజరు పరిపాలించుచున్న 15వ సంవత్సరం, 15 years ఉన్నాడు. ఎవరు? తిబరి కైసరు. ఆ 15వ ఏట ఆయన పరిపాలించుతున్న దినాల్లో యేసయ్య గలీలీ నుండి యోర్దానుకు వచ్చి బాప్తిస్మిచ్చి యోహాను చేత బాప్తిస్మము పొందాను. పరిచర్య కరెక్ట్ 30 years అప్పుడు. దిస్ ఈజ్ సెకండ్ కీ. ఇక థర్డ్ కీ ఏమిటనగా, యేసయ్య వయసు తెలవాలంటే యోహాను వయసు తెలవాలి. లూకా సువార్త 1:36 మరియ తల్లితో అంటాడు గబ్రియేలు దూత, ఇదిగో నీ దగ్గర బంధువు కూడా గర్భము దాల్చి ఉండేను అని చెప్తాడు. చదువుతారు ఒకసారి 136. మరియు నీ బంధువురాలు ఎలీసబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. యేసయ్య మరియ తల్లి గర్భంలో పడే నాటికి 6 నెలలు పెద్దవాడు. అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ థర్డ్ కి. ఇంతకంటే ఎక్కువ నేను వెళ్ళనులేండి, నా టైం ఓన్లీ 18 minutes ఉంది. యేసయ్య చాలా మంది అనుకుంటారు, ఈ ఒక్క 3-5 నిమిషాలు చెప్తాను. యేసయ్య చనిపోయింది ఎప్పుడు? ఆన్సర్ మన దగ్గర ఉంది. పస్కా పండుగ అంటే అయిపోద్ది. ఆన్సర్ ఉంది మన దగ్గర. యేసయ్య చనిపోయింది ఎప్పుడు? పస్కా పండుగ. అందరికి అర్థమైందండి? ఇది అర్థమైంది అందరికీ? అయితే యేసయ్య డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అవుతుంది? చనిపోయింది తెలుసు కదా, ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు కూడా తెలుసు కదా. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? మరి యేసయ్య పుట్టిన రోజు సెలబ్రేట్ చేయాలంటే ఎప్పుడు ఉండొచ్చు? ముందు అనకంటే వెనకనాలి. పస్కాకు బోర్డు ఉంటే వేసి చూపించేవాడిని. పస్కాకు వెనక్కి 6 నెలలు వెళితే యేసయ్య డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది కదా. ఇంకా 6 నెలలు వెనక్కి వెళితే యోహాను డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. ఓకే, అర్థమవుతుందా? ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది కదా. ఇప్పుడు యేసయ్య చనిపోయింది పస్కా నాడు. పస్కా అనగా అబీబు నెల 14వ తారీఖు. నోట్ చేయండి. అబీబు నెల 14వ తారీఖు చనిపోయాడు. అబీబు నెల 14వ తారీఖు అందరు రాస్తున్నారండి, మళ్ళీ చెప్పడం కష్టం కనుక. అబీబు నెల 14వ తారీఖు చనిపోయాడంటే మరి మన గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనది ఏ నెల అవుతుంది అనగా, చెప్పగలరు అన్నా? ఏదో అన్నారు కదా, ఎవరు అంటున్నారు చెప్పండి, పర్లేదు, ఏం కాదు, ఇందులో ఏమి
సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. కాదు, అబీబ్ నెల అనగా హీబ్రూ క్యాలెండర్లో ఫస్ట్ మంత్ అది. ఏమండి, మనకు గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా అది ఏ నెల వస్తుంది? మార్చి, ఏప్రిల్. మార్చి 16 నుంచి ఏప్రిల్ 15 వరకు. ఇది ఎలాగూ అంటే మళ్ళీ బోర్డు నాకు కావాలి కనుక ఎప్పుడైనా చెప్తాను. ఓకే, మార్చి ఏప్రిల్లో మనము లెక్కేసుకుంటున్నాం. ఇప్పుడు హీబ్రూ మంత్ ప్రకారంగానే మనకి అబీబ్ నెలలో యేసయ్య చనిపోయాడు కనుక యేసయ్య పుట్టడానికి 6 నెలలు వెనక్కి వెళితే ఏ నెల అవుతుంది చెప్పాలి? 7వ నెల అనుకుందాం. పోనీ అనుకుందాం, ఏముంది అందులో, 7వ నెల అనుకుందాం. అనగా 7 నెలలు వెనక్కి వెళ్ళిపోతే యేసయ్య పుట్టిన రోజు వస్తుంది. ఇప్పుడు 7వ నెలకి మన గ్రిగోరియన్ ఏమై ఉంటుంది అనగా సెప్టెంబర్, అక్టోబర్ అవుతుంది. ఓకే, కనుక మనము పాటించే డిసెంబర్ అనేది అంత యాక్యురేట్ కాదు. ఓకే, దీన్ని బట్టి దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అండ్ దెర్ ఇస్ నో అదర్ కన్ఫ్యూజనల్ థింగ్స్. నేను చెప్పేది ఖచ్చితంగా సెప్టెంబర్, అక్టోబర్లో. మనకి ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడేనే శుక్రవారం వస్తుంది అనేది కూడా కరెక్ట్ కాదు. పోతే మరి ఏంటండి అంటే మనం ఏం చేస్తున్నామంటే దగ్గరికి వెళ్ళి చేస్తున్నాం. దీని విషయంలో పెద్ద గొడవలేమి లేవు. దీని విషయంలో బట్టలు చింపుకోవాల్సిన అవసరము లేదు. ఏదో చేస్తున్నాం. యేసయ్య పుట్టాడు కనుక పుట్టినరోజు ఒక పండుగలాగా చేస్తున్నాం. యేసయ్య చనిపోయాడు కనుక చనిపోయిన రోజున ఒక జ్ఞాపకార్థ పండుగలాగా చేస్తున్నాం, గుడ్ ఫ్రైడే అని. బట్ రియాలిటీ ఈజ్ డిఫర్డ్. ఈవెన్ మీకు హీబ్రూ క్యాలెండర్ ప్రకారంగా కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరము అబీబ్ నెల 14వ తారీఖు అదే రోజు వస్తుందన్న గ్యారంటీ లేదు. అందాకెందుకు మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, సంవత్సరానికి మారుతుంది. మన క్రిస్మస్ కూడా ఒకసారి ఆదివారం వస్తుంది, ఒక శనివారం వస్తుంది, శుక్రవారం వస్తుంది, అలా మారుతుంది. కానీ ఒక్క గుడ్ ఫ్రైడే మాత్రం ఎప్పుడు ఫ్రైడే వస్తుంది. అందుకని నేనే ఏం లేదండి, ఇవన్నీ మనం ఆలోచించాం. ఇక కొందరైతే క్రిస్మస్ నుంచి 6 రోజులు లెక్కేసి కరెక్ట్గా న్యూ ఇయర్ వచ్చిందని, న్యూ ఇయర్కి వెనక్కి అది వచ్చిందని ఏవేవో చెప్పుకుంటున్నారే. ఇవన్నీ కూడా మన ఊహలు తప్ప కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, హీబ్రూ మంత్స్ వేరు, హీబ్రూ వీక్ వేరు. ఒకసారి నోట్ చేసుకోండి. యోమ్ రిషాన్ ఫస్ట్ డే రాయండి. యోమ్ రిషాన్ ఫస్ట్ డే, యోమ్ రిషాన్. సెకండ్ యోమ్ షైనీ. యోమ్ మీన్స్ పవిత్రమైన. యోమ్ షైనీ ఇది 2వ రోజు. 3వది యోమ్ షిల్షి. షిల్షి సిహెచ్ఐ ఎల్ఐఎస్హెచ్ఐ, యోమ్ షిల్షి. 4th డే యోమ్ రావి, RAAVI, యోమ్ రావి. 5th యోమ్ హామిషి. 6th యోమ్ శశి, SHESHI. 7th యోమ్ సబ్బాత్, మహావిశ్రాంతి దినము. ఈ 7 కూడా వారు పాటిస్తున్నది.
వాటిని వీటిని మనం కలబలకం చేసుకొని వారికి వీరికి మనకి కూడా అర్థం కాకుండా మనం ముందుకు వెళ్తున్నామే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఏమి అక్కర్లేదండి. వారి దారిలో వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, మన దారిలో మనం ఏదో చేసుకుంటున్నాం. కానీ పండుగలు చేయాలన్నా వద్దా, ఇవన్నీ కూడా పెద్ద మీమాంసలోకి తీసుకొని వెళ్ళకండి. నా అప్పీల్ ఏమిటంటే, ఏ పండగైనా ఏదైనా సువార్తను ప్రకటించే స్థితిలోనికి మీరు తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. ఏ పండగైనా సరే, పండగలు చేయొచ్చా చేయకూడదా ఇదో పెద్ద డాక్టరీన్. పండగలు చేయడము చేయకపోవడం పక్కకు ఉంచండి. ఏ పండగైనా ఒకవేళ మీరు వెళ్ళవలసి వస్తే ఏం చేయాలి చెప్పండి? సువార్తను ప్రకటించాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో పర్ణశాలల పండగలో సగమైనప్పుడు యేసయ్య వచ్చి సువార్తను ప్రకటిస్తున్నాడు. పర్ణశాలల పండగలో సగము పండగ అయినప్పుడు వచ్చి, పర్ణశాల పండగ ఎన్ని రోజులు చేస్తారో తెలుసా? 8 days చేస్తారు, నాట్ 7, 8 days చేస్తారు. పెంతెకోస్తు పండగ 7 రోజులు చేస్తారు. పుల్లెల రొట్టెల పండగ 7 రోజులు చేస్తారు. శృంగధ్వనుల పండగ 1 రోజే చేస్తారు. ప్రాయశ్చిత్తార్థ పండగ 1 రోజు చేస్తారు. 8 days లో 4 days గడిచిపోయిన తర్వాత వచ్చి యేసయ్య ప్రకటించడం మొదలుపెట్టాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, అది శీతాకాల సమయము, అది ఆలయ ప్రతిష్ట పండుగ దినములు. ఆలయ ప్రతిష్ట పండుగ కూడా ఇచ్చాడు యేసయ్య. మనమేమో అసలు ఆలయమే దండగా, ఆలయ ప్రతిష్ట అంతకంటే దండగా, ఆ పండగ అంతకంటే దండిగా అని మనం అనుకుంటున్నాం. కానీ వచ్చి ఏం చేస్తున్నాడు చెప్పరు? సువార్తను ప్రకటిస్తున్నారు. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నా గొర్రెలను నాకు అనుగ్రహించబడ్డాయి, నా గొర్రెలు నా గొర్రెలు నా గొర్రెలు అని చెప్పడం మొదలుపెట్టాడు. పండుగలో ప్రతి పండుగలో ఉంటున్నాడు. మనకు పెద్ద డాక్టరీను. ఎక్కడ దెబ్బతిన్నదంటండి, ఎవ్రీథింగ్ హ్యాస్ టైడ్ విత్ డాక్టరీన్స్ అండి. కలిపేసి అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు. అసలు సువార్త ప్రకటన పక్కకి వెళ్ళిపోయిందండి. సువార్త ఎవరు ప్రకటిస్తున్నారు చెప్పండి? 43 పుస్తకాలు మీరు చూస్తున్నారు. ఆది కాండములో కూడా సువార్తని చెప్పాను నేను. క్లిప్పింగ్స్ చూడండి. సువార్త చెప్పని బోధలు ఎందుకండి? నేను పరలోకానికి వెళ్ళాలంటే మారు మనసు పొందాలి. యేసయ్య అది చెప్పింది. మారు మనసు పొందాలి అంటే నీవు పాపము చేయకుండా ఉండాలి. పాపం చేయకుండా ఉండాలంటే నీ వల్ల కాదు. నీకు ఒక పవర్ కావాలి. ఆ పవర్ కావాలంటే నీవు నన్ను రక్షకుడుగా అంగీకరిస్తే నీకు ఒక గిఫ్ట్ గా ఆత్మను నీలో ఉంచి నిన్ను నేను ఆపరేట్ చేయిస్తాను. ఇదండి. చప్పట్లు కొట్టి మహిమపరచండి. ఇంతే, ఇంతే. ఇది సువార్త. ఇది చెప్పకుండా నువ్వు మారు మనసు పొందావా? మారు మనసు పొందితే ఏముంది? అసలు మారు మనసు ఏంటో నాకే తెలియదు. బాప్టిజం నాకు తెలియదు. మళ్ళీ బాప్టిజంలో యేసయ్య నామంలో తీసుకున్నావా, యెహోవా తండ్రి నామంలో తీసుకున్నావా, ఆత్మ తండ్రి నామంలో తీసుకున్నావా, ముగ్గురు ఎందుకు, ఒక్కడు చాలదా, ఇద్దరు చాలదా? ఇది ఇప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయము 13 దగ్గర ఆగాం. సారీ, 16వ అధ్యాయం 13వ. ఆ సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి. ఆత్మ తండ్రి ఏం చేస్తాడండి చెప్పరేమండి? వింటాడండి, వింటాడు. ఆయన మేఘం కాదు, ఆయన వింటాడు. హీజ్ ఎ పర్సన్. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం బాగా చదవండి. పేతురు అంటాడే, పరిశుద్ధాత్మ దేవునే మీరు మోసపుచ్చితిరా అననీయ సప్పీరా అన్నాడు. పరిశుద్ధాత్మ వారి మధ్య నిలిచి అంటుంది అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనములో. పరిశుద్ధాత్మకు మాకు తోచెనని ఉంటుంది అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో.
ఆయన పట్టుకొని మన నొప్పని కూర్చున్నాం. వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. మనమేమో ఈనాడు ప్రవచనాలు కూడా చెప్తున్నాం కదా. మనం కూడా సంభవింపబోవు సంగతులు, ఎవరైనా కడుపుతో ఉంటే అమ్మాయికి ఆడపిల్ల పుట్టిద్దని, ఒకవేళ పొరపాటున మగపిల్లవాడు పుడితే అటు వేపే కనపడరు. ఇవి ప్రాఫెసీస్, ప్రవచనాలు. ఇవి ప్రాఫెసీస్ అనగా సంభవింపబోవు సంగతులను చెప్పగలిగినటువంటి క్యాలిబర్. నేను మర్చిపోయాను, ప్రకటన గ్రంథంలో చెప్పాను నేను. క్రీస్తు పూర్వం 1711లో యాకోబు చెప్పాడు. ఏమని? యేసయ్య ఆర్మగిద్దోను యుద్ధము గురించి 49వ అధ్యాయం 11వ వచనంలో. అదే ఆర్మగిద్దోను యుద్ధము గురించి యెషయా చెప్పాడు 732లో 63వ అధ్యాయము 1-3 వచనాల్లో. అదే ఆర్మగిద్దోను యుద్ధము గురించి ఎజికేల్ చెప్పాడు 39వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో. అదే ఆర్మగిద్దోను యుద్ధము గురించి మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2, 3, 4, 5 వచనాల్లో చెప్పాడు. అదే ఆర్మగిద్దోను యుద్ధము గురించి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 17, 18, 19, 20 వచనాల్లో చెప్పాడు. ఇవి ప్రాఫెసీస్ అంటే. ఆయా కాలములలో, వైవిధ్యమైన కాలములలో ఒకే విషయాన్ని చెప్పడం. ఎక్కడ యాకోబు, ఎక్కడ యెషయా, ఎక్కడ మలాఖై, ఎక్కడ జకర్యా. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది ప్రభు రాకడ గురించి. ఇవి ప్రాఫెసీస్ అంటే. వీటన్నిటిని చెప్పేది ఎవరట? పరిశుద్ధాత్ముడు. అందుకే ఆత్మపూర్ణులై అన్న మాటని 2వ తిమోతి పత్రిక 3:16లో వాడింది. అందుకు ఆత్మపూర్ణులై 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20, 21లో వాడింది. అందుకు ఒకవేళ నీవు కూడా ఆత్మపూర్ణుడిపై జీవించినట్లయితే యూ విల్ బి నోన్. తొందరపడవు. ఎందుకు తొందరపడతావు? యూ విల్ బి నోన్. ఐఎమ్ టెలింగ్ యూ, థరోలీ యూ విల్ బి నోన్. అన్నిటినీ వివేచించును. 1 కొరింథీ 2:15. ఎవరి చేతను వివేచించబడను. ఆల్ స్టేట్మెంట్. ఎవరి వల్ల? పరిశుద్ధాత్ముని వలన. వీటిని ఎందుకు తండ్రి మనతో మాట్లాడుతున్నాడనగా, మనము కూడా ఆ తండ్రిని ఆహ్వానించి, తండ్రితో సహవాసము చేసి, తండ్రిని మనకు చుక్కానిగా ఏర్పాటు చేసుకొని, మన ఆత్మకు ఒక లంగరుగా. లంగర్ అంటే ఎంతమందికి తెలుసండి? చేయెత్తగలరా? చుక్కాని ఎంతమందికి తెలుసండి? చుక్కాని ఏమిటంటే, ఏ ఓడైనా కానీ, ఎంత పెద్ద ఓడైనా కానివ్వండి, అది 3 అంతస్తులు కానీ 6 అంతస్తులు కానీ, అది టైటానిక్ షిప్ కానివ్వండి, దానికి చుక్కాని ద్వారా నడకబోతుంది. లంగరు అనగా బుడుగు వేసి లంగర్ని దించినప్పుడు బ్రేక్ కొట్టినట్టే ఆగిపోతుంది, కదలనివ్వదు. ఒక్కసారి హెబ్రీ పత్రిక, ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేయండి. 6వ అధ్యాయము ఒక్కసారి నోట్ చేయండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. చాలండి. ఏమిటి ఇంతకీ నిరీక్షణ? ఈ నిరీక్షణ గురించి తెలవాలి అంటే మీరు 14వ వచనం నుంచి చదవాలి. సరే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఏదైనా తండ్రి మనకు అనుగ్రహించాలి అంటే ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఈనాడు మనకు కూడా బైబిల్ చదివితే నాకు అర్థం కావాలి,
అర్థమైంది నేను బోధించగలగాలి, బోధించేది సుస్పష్టంగా చెప్పగలగాలి, 1కి 2 లేక 3 రెఫరెన్స్లు పక్కన నిలబెట్టి చెప్పుకోవాలి, వాటిని విశ్లేషించుకోవాలి, ఏదైనా యాక్సిడెంట్ అవుతుందేమో చూడాలి. కొన్ని వరుస యాక్సిడెంట్ అవుతుంటాయి, క్లాష్ అవుతుంటాయి. అప్పుడు బాగా ఆలోచించాలి, నీకు నువ్వే ఆలోచించాలి, ఆత్మ తండ్రి సహాయం తీసుకోవాలి. ఇన్ని ఉన్నాయి. నోటికొచ్చేసింది ఫ్యూచరిస్టిక్ ఇంటర్ప్రిటేషన్స్, విల్ఫుల్ ఇంటర్ప్రిటేషన్స్, ఇవి కాదు. ఆత్మ తండ్రి సహాయం కావాలి. ఇక్కడ చూడండి, వాగ్దానము దృఢపరచబడెను అని ఉంటుంది. ఇక్కడ 18 చివరిలో ఈ నిరీక్షణ నిశ్చలము స్థిరము, 2. మనకు ఏది కావాలో అది ఖచ్చితంగా. నిశ్చలం అంటే ఏంటండి? చెప్పాలి, తెలుగులోనే ఉంది, చెప్పండి. నిశ్చలము మీన్స్ చలనము లేనిది, ఖచ్చితంగా వస్తుంది. ఇఫ్ గాడ్ సేస్ ఎనీథింగ్, అబ్రహామా నీకు కుమారుడు ఆకాశ నక్షత్రం లాగా అనుగ్రహించబడుతున్నది అని చెప్పాడు కదా 15వ అధ్యాయము ఆదికాండము 4 నుంచి 9 వచనాల్లో. కనుక అది స్థిరము, అది నిశ్చలము. డెఫినెట్లీ ఇట్ విల్ డన్, ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అని పైననే చెప్తున్నాడు. 14వ వచనంలోనే చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 14వ వచనంలో ఇక్కడ 2 మాటలు ఉన్నాయి చూడండి. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తానని పిల్లలే లేరా? కనుక పిల్ల పాపలతో నిన్ను విస్తరింప చేస్తాను అని చెప్పిన మాటలు నిశ్చలములై ఉన్నవి, స్థిరములై ఉన్నవి. అవి మన ఆత్మకు ఏ విధంగా ఉండాలి? ఈనాడు మనము కూడా అలా ఉండాలండి. హల్లెలూయా. చదువుతున్నా కానీ బ్రదర్ నాకేం అర్థం కావట్లేదు. స్థిరములను నమ్ము, నిత్యములను నమ్ము. తక్కినాన్ని పక్కగా పెడదామండి కాసేపు. నన్ను కూడా ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు సంఘం ఎప్పుడు లేపబడద్దండి, అది పక్కకు ఉంచాయా. ఆన్సర్ ఎందుకు? ఎప్పుడు లేపబడితే నువ్వు నిజంగా మారు పోతే నువ్వు పోతావు, పొందకపోతే నువ్వు పోవు, నేను పోను, ఎవరు పోవు. మధ్యలో అయినా పోతాం, మొదలైనా పోతాం, చివరైనా పోతాం, మొత్తానికి పోతాం. ఎందుకని? వీసా ఉంది, పాస్పోర్ట్ ఉంది. నిశ్చలం ఏమిటనగా ఖచ్చితంగా మనం పరలోకానికి పోతాం. స్థిరములు ఏమిటనగా పరలోకము. పరలోకం అంటే కరెక్ట్ కాదేమో కానీ పరమలోకం అంటే కరెక్ట్. దేవదూత లోకం కూడా పరలోకమే, పరదేశి కూడా పరలోకమే, కానీ పరమలోకానికి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ టైం అయిపోయి ఇచ్చింది, నేను ముగించేస్తున్నాను. ఇప్పుడు అసలు మీకు 11వ అధ్యాయంలో లాజర్ని ఎలా లేపాడో చెప్పాలని అనుకున్నాను, కానీ మన దగ్గరనే ఇక్కడ నేను లాజర్ గురించి ఒకసారి చెప్పాను. గుర్తుందా మీకు? ఇంకా ఏమి గుర్తుందండి? ఎవరికైనా గుర్తున్నోడు చేయలేపుతారు? కనీసం 3 గుర్తుంది. గంట సేపు గొంతు ఆరిపోయిందా చెప్పాను, 3కే గుర్తుంది. నీ జీవితంలో ఏదైనా సరే యేసయ్య నందు లక్ష్యం ఉంచండి, అది ఖచ్చితంగా ఏదైనా కావచ్చండి. ఇప్పటికీ ఐఎమ్ టెలింగ్ యూ, ఏదైనా కావచ్చు, ఎంత ఘోర విపత్తు అయినా సరే. ఇందాక నేను చెప్పానుగా, స్థిరమును నిశ్చలంగా ఉండాలంటే నమ్మకం. అటువంటి యేసయ్యను ఆ తర్వాత దొంగ తీర్పులు తీర్చి, మీకు తెలుసు, పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, కోర్టులకు ఈడ్చారు, నానా యాగి చేశారు. అది నేను చెప్పి ఇక్కడనే గుడ్ ఫ్రైడేలో పీఠిక ప్రసంగం చెప్పాను, ముగింపులు చెప్పాను, అన్నీ చెప్పాను. అటువంటి తండ్రిని ఈనాడు మనము చాలా తక్కువగా అంచనా వేసుకొని, గ్రేడ్స్ వేసుకొని అర్థం అవడానికి ట్రై చేద్దాం, ప్రయత్నం చేసుకుందాం, అందరం కలిసి కూర్చుందాం, కౌంటర్ డిస్కస్ చేసుకుందాం. అంతేగాని అడ్డంగా కొట్టేసుకొని ఆయన అసలు దేవుడే కాదని చెప్పుకుంటూ
ఇక్కడ క్లియర్గా చెప్పాను, ఇంతకుముందే చెప్పానే. ఎక్కడికి వెళ్తామట? పరలోకానికి వెళ్లకుండా శాపగ్రస్తులమైపోతామన్నాడు. శాపగ్రస్తులమైపోతాం. మీరు ఒక్కసారి యోహాను సువార్తని మళ్ళీ మళ్ళీ చదవండి. నేను ఇక క్లోజ్ చేశాను. మళ్ళీ చదవండి ప్లీజ్. మళ్ళీ చదవండి ప్లీజ్. ప్రతి వచనము ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ ద సన్ ఆఫ్ గాడ్. తెలుస్తుంది మీకు. కొందరు అంటాడు ఆయన కుమారుడు అన్నాడు కదా, అంతదాకెందుకు? ఇర్మియా ఎహెజ్కేలుని కూడా నరపుత్రుడా అన్నాడు, 30 సార్లు అన్నాడు. చదవండి కూర్చొని 30 times. కానీ చాలా తేడా ఉంది. ఆయన ఫ్లెష్ బాడీతో వచ్చాడు, ఇది సత్యం కనుక కుమారుడు అనాల్సిందే. సరే, అందరం లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తుదాం. దయచేసి మీ మనసులను ఒక్క నిమిషము కాన్సన్ట్రేట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మనసును కాన్సన్ట్రేట్ చేయండి. పరమన తండ్రి మన వైపే చూస్తున్నాడు. అలా కాన్సన్ట్రేట్ చేసింది స్టీఫెన్, అలా కాన్సన్ట్రేట్ చేసింది సౌలు అనే పౌలు. మనము కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రార్థన అంటే ఏదో కళ్ళు మూసుకోవడం కాదు. వీ హ్యావ్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ ది హెవెన్. పరలోకము నుండి మనం ఏదైనా పొందుకోవాలి. ముఖ్యంగా శక్తిని పొందుకోవాలి. మన మేధస్సు మారిపోవాలి. మన జీవితంలో ఏదో మార్పు రావాలి. ఆత్మతండ్రి నీలో ఉన్నాడా అని ఎవరైనా అడిగితే నేను చెప్తాను, నీలో ఉంటే నీలో మార్పు ఖచ్చితంగా కనబడుతుంది. ఎవరో చెప్పనక్కర్లేదు. నీ నడక మారిపోతుంది, నీ మాట మారిపోతుంది, నీ బైబిల్ బోధ మారిపోతుంది, నీ ఆలోచన మారిపోతుంది. ఇది వరకు నీవు కాదు. పౌలులో సౌలుగా ఉన్నప్పుడు, ఆ తర్వాత పౌలుగా ఉన్నప్పుడు వచ్చిన మార్పులను గమనించండి, మీకే అర్థమవుతుంది. బర్నబాను, సీలను, తిమోతేను, తీతుకును గమనించండి, మీకే మార్పు అర్థమవుతుంది. ఒన్సిమస్ని ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. అంతదాకేందుకు నీ గురించి నీవే ఆలోచించు, నీకు అర్థమవుతుంది. ఇంకా నీవు ఈ లోక పాపములోనే జీవిస్తున్నావంటే నీకు మారు మనసు లేదు. ఇంకా నీ జీవితం మార్పు లేదంటే నీ మారు మనసు లేదు. మారు మనసు లేదు, ఎంతకాలమైనా అలానే ఉంటానంటే నీవు తండ్రి రాజ్యములో అర్హత పొందుకోలేవు అని నికోదేముతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకో. మార్పు రావాలి, నీ జీవితంలో మార్పు రావాలి. జ్ఞానము కంటే ముందు జీవితంలో మార్పు కావాలి. 66 పుస్తకాలు గడగడగా తెలిసిన ఏమీ ఉపయోగం లేదు. 400 రెఫరెన్సులు కంఠోపాఠంగా చెప్పిన ఉపయోగం లేదు. మారు మనసు ఒక్కటి ఉంటే చాలు, నిజ బాప్తిసం ఉంటే చాలు, నీవు ధన్యుడవు, పరలోక రాజ్యము నీదే అని చెప్పాడు యేసయ్య. ఇవన్నీ కూడా నీకు వెనుకనే వస్తాయి. ముందు కావలసింది మారు మనస్సు. ముందు కావలసింది ప్రభు పాదముల చెంత నీ సమర్పణ జీవితము. ముందు కావలసింది నీవు ఆత్మ తండ్రికి సమర్పణతో జీవించే విధానము. 2 చేతులు పైకెత్తిన నీవు, యేసయ్యా
యేసయ్యా, యేసయ్యా, నాలో బలహీనతను తీసివేయండి. మీ అమూల్యమైన రక్తమును నాపై ప్రోక్షించండి. నన్ను మార్చండి. ఆత్మ తండ్రిని సంచకరువుగా అనుగ్రహించండి. పరలోక రాజ్యములోనికి అర్హత అనుగ్రహించండి. ఆమెన్, ఆమెన్. ఇంతేనండి. ఈ చిన్ని ప్రార్థన చాలు. ఈ చిన్ని ప్రార్థన చాలు. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధుల పరలోకపు తండ్రి, యోహాను సువార్తను ధ్యానించి ముగించి వేశాము. మీరు చెప్పిన ప్రతి మాటను ధ్యానించాము. మీరు త్రిత్వములో రెండవ వ్యక్తిగా చూపించిన ప్రతి కార్యముని ధ్యానించాము. మీరెవరో తెలుసుకున్నాము. మిమ్మలను పరలోక రాజ్యములో చూసిన యోహాను 98లో రికార్డు చేసిన ప్రతి స్టేంజాను ధ్యానించాము. మీరు దేవుని స్వరూపమై ఉన్నారు. ఆది సంభూతుడై ఉన్నారు. ఆదియు అంతమునై ఉన్నారు. సమస్తము మీలోనే, సమస్తము మీలోనే. మీ సృష్టిలోని భాగమే మేము. మమ్ములను కూడా మీరు దీవించండి. మమ్ములను కూడా ఆశీర్వదించండి. మా కుటుంబాలను దీవించండి. బైబిల్ పరిచర్యను ఎందరైతే చేస్తున్నారో వారందరిని కూడా దీవించి ఆశీర్వదించమని, సార్వత్రిక సంఘములో ఉన్న లోపములను సరిదిద్ది సరిచేయమని 197 కంట్రీస్, 197 కంట్రీస్ ఈనాడు చేస్తున్న గొప్ప పరిచర్యను దీవించమని, ఈ సంఘములో ఉన్న సంఘ పెద్దలను, సంఘ కాపరిని, మా మధ్యలోనికి నడిపించబడినటువంటి సంఘ కాపరులు, ఇవాంజలిస్టులు, సువార్థికులు, విశ్వాసులు, టీవీ మాధ్యమముల ద్వారా చూస్తున్న మీ బిడ్డలమైన మేమందరము కూడా బలపరచబడి రాబో దినముల్లో మీ కొరకే ఎదురు చూసే గొప్ప భాగ్యం మాకు ప్రసాదించి దీవించి అనేక ఆత్మలను వెలిగించే గొప్ప భాగ్యం ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి అందు నెరవేర్చబడును గాక. మనదని హారం నేడు మాకు దయచేయము. మాయల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం క్షమించు. మమ్మ శోధన నుండి గాక దుష్టుని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారి కృపయో, తండ్రి దేవుని ప్రేమయో, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనకును సార్వత్రిక సంఘమునకు తోడై నేడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.